సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఎన్ఏసిఎల్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక VPC ఉందనుకుందాం. దాని లోపల మనకి 2 VMs ఉన్నాయి. ఒకటి లైనక్స్ VM ఉంది, ఇంకొకటి విండోస్ VM ఉంది. సో ఇది VPC, ఇది లైనక్స్ VM, ఇది విండోస్ VM ఉంది. సో అందరు ఇక్కడ మనకు ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉందనుకోండి. ఇక్కడ ఓకే, షార్ట్కట్లో SG సెక్యూరిటీ గ్రూప్, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ని VMకి ఎలా అప్లై చేస్తామంటే డైరెక్ట్గా VMకి అప్లై చేయం మనం. ఇక్కడ బేసిక్గా మనకు మన EC2 డాష్బోర్డ్లోకి వెళ్ళి కన్సోల్లోకి వెళ్ళి మనం చూస్తే నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని, దాన్నే షార్ట్లో ENI అంటాం, ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఈ ENI పైన అప్లై చేస్తాం. అంటే ఈ ENIస్ దీనికి మన వర్చువల్ మెషిన్ EC2 కనెక్ట్ అయ్యి ఉంటాయి. అక్కడ నుంచి ఈ SGకి మనం కనెక్ట్ చేస్తాం. ఒకవేళ మనం బయట నుంచి మన VMకి కనెక్ట్ అవ్వాలనుకోండి, బేసిక్ ఏం చేస్తాం, ఇది ఇంటర్నెట్, ఇక్కడ మన డివైస్ ఉంది, మన ల్యాప్టాప్ ఉంది అనుకుందాం. సో మన మెషిన్ ఉంది, ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఇలా ఇంటర్నెట్కి వెళ్ళి ఇక్కడ నుంచి SGకి వస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా సెక్యూరిటీ గ్రూప్ అనేది మొత్తం ట్రాఫిక్ని డినై చేస్తుంది. మనం ఏవైతే పోర్ట్స్ ఓపెన్ చేస్తామో ఆ పోర్ట్స్ని మాత్రం అలౌ చేస్తుంది. సో ఈ ట్రాఫిక్ ఇట్లా బయట నుంచి లోపలికి వస్తుంది కాబట్టి అది ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటాం. ఇన్బౌండ్ లేదా ఇంగ్రెస్ ట్రాఫిక్ అంటాం. దీన్నే ఇన్బౌండ్ ఆర్ ఇంగ్రెస్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ బయట నుంచి వస్తుంది కాబట్టి. సో బేసిక్గా సెక్యూరిటీ గ్రూప్ని స్టేట్ఫుల్ ఫైర్వాల్ అంటారు. అంటే ఏంటి, ఇలా బయట నుంచి మనం కనెక్ట్ అవుతున్నాం మన మెషిన్కి. సో ఇక్కడ మనం మన TCP SSH పోర్ట్ ఓపెన్ ఉంది, డిఫాల్ట్ పోర్ట్ 22, లేకపోతే మన కస్టమర్ పోర్ట్ ఉంటే కస్టమర్ పోర్ట్ ఇచ్చుకుంటాం. అదే విండోస్ కనుకోండి, TCP RDP పోర్ట్ ఓపెన్ ఉంది. అప్పుడు ఏమైంది, ఈ బయట నుంచి ట్రాఫిక్ వచ్చినప్పుడు ఇన్బౌండ్ అని చెప్పాను కదా, ఇది వచ్చి ఈ ట్రాఫిక్ ఇలా వచ్చి ఇలా మెషిన్కి వచ్చి ఇలా రిటర్న్ వెళ్ళిపోతుంది, ఇలా కనెక్ట్ అయిపోతుంది మన మెషిన్కి. అయితే స్టేట్ఫుల్ అని ఎందుకు అంటారంటే ఒకవైపు ట్రాఫిక్ అలౌ చేసి సరిపోతుంది. ఇక్కడ అవుట్బౌండ్లో మనం సపరేట్గా మెన్షన్ చేయకపోయినా కూడా ఆ ట్రాఫిక్ బయటికి వెళ్ళిపోతుంది. జస్ట్ ఈ TCP పోర్టు SSH పోర్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది, లినక్స్కి ఆటోమేటిక్గా వచ్చి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఒక సైడు అంటే ఇన్బౌండ్కి ఓపెన్ చేస్తే సరిపోతుంది, అవుట్బౌండ్లో ట్రాఫిక్ ఓపెన్ చేయకపోయినా కూడా. అవుట్బౌండ్ ట్రాఫిక్ అంటే ఏంటి, ఈ మెషిన్ నుంచి బయటికి వెళ్ళే ట్రాఫిక్ అవుట్బౌండ్ ట్రాఫిక్. ఈ మెషిన్ నుంచి బయటికి వెళ్తుంది అది. ఆ ట్రాఫిక్ని బేసిక్గా అవుట్బౌండ్ ట్రాఫిక్ లేదా ఈగ్రెస్ ట్రాఫిక్ అంటాం. అవుట్బౌండ్ ఆర్ ఈగ్రెస్ ట్రాఫిక్. సో ఇప్పుడు మన ఈ మెషిన్ ఉంది, మనం ఫస్ట్ ఈ మెషిన్కి కనెక్ట్ అవుదాం. ఈ మెషిన్కి మనం వెళ్ళి ఇక్కడ చెప్పాను కదా కదా మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఒక మెషిన్ ఉంది కాబట్టి దానికి బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ ఇది కనెక్ట్ అయింది. దాని IP కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే 92 ఉంది దాని IP. సో మన మెషిన్ IP కూడా అదే ఉంది. సారీ, లెట్ రిఫ్రెష్. సారీ, ఇక్కడ 179 ఉందా, ఒకసారి మళ్ళీ చూద్దాం. మేబీ నాది ఓల్డ్గా వచ్చినట్టుంది. రిఫ్రెష్ కొట్టాను పేజ్. ఇక్కడ చూస్తే ఈ మెషిన్కి ఇక్కడ చూడండి 179 ఉంది. సో దీనికి వచ్చేసి ఈ ENIకి వచ్చేసి మనకి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అయింది చూడండి. ఇక్కడ ఒక పని చేద్దాం, మనం వెళ్ళి కొత్త సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేద్దాం, క్రియేట్ చేద్దాం ఒకటి. ఇక్కడ వచ్చేసి టెస్ట్ SG అని ఇస్తా, ఏదో డిస్క్రిప్షన్ సంథింగ్ ubuntu అని ఇస్తా, VPC చూజ్ చేసుకుంటా. దీంట్లో ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఉందా, నేను మొత్తం డిలీట్ చేసి ఒకటే ఒక రూల్ ఇస్తా, ఏది SSH పోర్ట్ ఓపెన్ చేస్తా, SSH ఫ్రమ్ ఎనీవేర్ అంట. అవుట్బౌండ్ ట్రాఫిక్ నేను ఏమి పెట్టలేదు చూడండి. ఇక్కడ నేమ్ ఇచ్చుకుందాం దానికి, ubuntu అని ఇస్తా, జస్ట్ క్రియేట్ చేస్తా. మళ్ళీ మనం దీన్ని డాష్బోర్డ్కి వచ్చి ఆ VM పైన క్లిక్ వచ్చి ఐదర్ రైట్ క్లిక్ అని లేదంటే యాక్షన్స్లోకి వెళ్ళొచ్చు. వచ్చి ఇక్కడ సెక్యూరిటీకి వెళ్ళి
చేంజ్ సెక్యూరిటీ గ్రూప్ అని కొడతా. సో ఇక్కడ ఇంత క్రియేట్ చేసిన టెస్ట్ యాజ్ ఉబుంటు అని వచ్చింది. ఇది యాడ్ చేసి ఈ పాతది ఉంది కదా దాన్ని రిమూవ్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మన దీంట్లోకి వచ్చేసి కనెక్ట్ అవుదాం. SSH-i కీ పేరు ఇచ్చేసి యూజర్ నేమ్, నేను పబ్లిక్ ఐపీ కాపీ చేయలేదు మషిన్ది, పబ్లిక్ ఐపీ కాపీ చేస్తా. మీకు మేబీ SSH-i కీ నేమ్ ఇచ్చేసి యూజర్ నేమ్ @పబ్లిక్ ఐపీసీ కనెక్ట్ అయిపోయినా. సో బేసిక్ మనం చూస్తే ఇక్కడ నేను SSH ట్రాఫిక్ ఒకటే అలౌ చేసిన, ఇక్కడ అవుట్బౌండ్ ట్రాఫిక్లో ఏమి ఇవ్వలేదు, అయినా కనెక్ట్ అని. ఎందుకు? నేను చెప్పాను కదా ఇది స్టేట్ఫుల్ అని, ఒక సైడ్ ఓపెన్ చేస్తే రెండోసారి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అదే ఇప్పుడు అవుట్బౌండ్ ట్రాఫిక్ ఇక్కడికి వస్తే, మన సెక్యూరిటీ గ్రూప్కి వస్తే, ఇన్బౌండ్స్లో ఒకే ఒక రూల్ ఉంది TCP/22 అలౌ చేసి, కానీ అవుట్బౌండ్లో ఏం లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి పింగ్ గూగుల్ అనే, లేదంటే పింగ్ ఏదో ఒక సైట్ తీసుకొని pinggoogle.com కొట్టాను అనుకోండి, చూడండి ట్రాఫిక్ వెళ్ళట్లా, ట్రాఫిక్ బేసిక్గా బయటికి వెళ్ళట్లేదు. సో బేసిక్గా ఇందాక మనం కనెక్ట్ అయినప్పుడు ఇన్బౌండ్ వచ్చింది అన్నాం కదా, మరి మీరు అనొచ్చు బయటికి ట్రాఫిక్ వెళ్ళేది కదా, ఇది బేసిక్గా అవుట్బౌండ్ కాదు, ఇది రెస్పాన్స్ అంటాం బేసిక్గా దీన్ని. ఈ ట్రాఫిక్ ఉంది కదా, ఇది రెస్పాన్స్ ఆర్ రిప్లై. అదే ఎందుకు బయట నుంచి వచ్చింది ట్రాఫిక్ బయటికి వెళ్ళిపోయింది, సో ఇది రెస్పాన్స్, ఇది ఇన్బౌండ్ ఓపెన్ చేసిన వాళ్ళు. ఇప్పుడు లోపల నుంచి బయటికి వెళ్దా అంటే అవుట్బౌండ్ బయటికి వెళ్దాం చూస్తున్నాం, కనెక్ట్ అవ్వట్లే గూగుల్కి, ఎందుకు? అవుట్బౌండ్ ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ నేను మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్కి వచ్చి అవుట్బౌండ్ ట్రాఫిక్ అలౌ చేశాను అనుకోండి, ఇది ఇన్బౌండ్ కదా, అవుట్బౌండ్లోకి వచ్చేసి ఒక రూల్ ఇచ్చేద్దాం. మొత్తం బేసిక్గా బై డిఫాల్ట్ అయితే మొత్తం ట్రాఫిక్ ఇచ్చుకోవడం బెస్ట్, ఎందుకంటే మనం లోపల నుంచి బయటికి మనం కనెక్ట్ అయిన తర్వాతే బయటకు వెళ్తాం కాబట్టి మనకి ఇష్యూ లేదు. సో అలా ఎందుకు అనుకుంటే స్పెసిఫిక్గా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు HTTP అండ్ HTTPS ప్రోటోకాల్ని ఓపెన్ చేస్తాను నేను, ఎందుకంటే నువ్వు పింగ్ చేస్తున్నావు, బయట నుంచి కనెక్ట్ అవ్వని చూస్తున్నావు కాబట్టి ఈ పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సర్వర్ ఉంది అనుకోండి, దాంట్లో పింగ్ కూడా ఓపెన్ చేయాలి, పింగ్ ఓపెన్ చేయకపోతే రాదు. ICMP ట్రాఫిక్ అంటారు పింగ్ని, IPv4 అలో చేస్తున్నా ఫ్రమ్ ఎనీవేర్. సేవ్ అని కొట్టంగానే ఇక్కడ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది చూడండి. సో ఒకవేళ ఇప్పుడు నేను ఈ మషీన్లో నేను చూడేసి కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తాను ఇంజనీరింగ్ సర్వర్, ఇది వెబ్ సర్వరు వస్తలేదా, యాప్ అప్డేట్ కొడదాం, యాప్ అప్డేట్. ఓకే, ఇంజనీరింగ్స్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను పబ్లిక్ ఐపీ విజిట్ చేసినాం అనుకోండి, ఇంజనీరింగ్స్ డిఫాల్ట్ పేజ్ రావాలి బేసిక్గా. ఇక్కడికి వచ్చి సో పబ్లిక్ ఐపీ ఇచ్చిన స్టిల్ లోడ్ అవుతుంది, ఎందుకు? బయట నుంచి పోర్ట్ 80 ఓపెన్ లేదు కాబట్టి. సేమ్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మన సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ఇన్బౌండ్ ట్రాఫిక్ ఓపెన్ చేశాను అనుకోండి, ఓకే HTTP ఓపెన్ అయింది, సారీ నేను ఇచ్చింది అవుట్బౌండ్ కదా, మన ఇన్బౌండ్లో ఇవ్వాలి, ఇది అవుట్బౌండ్లో అలాగే సరిపోయి ఇన్బౌండ్లో ఇవ్వాలి. అవుట్బౌండ్లో బేసిక్ అయితే ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తారు. సో ఇక్కడికి వచ్చి నేను HTTP లేదా పోర్ట్ 80 ఓపెన్ చేశాను అనుకోండి, అప్పుడు మన ఈ పేజ్ని విజిట్ అవ్వగలుగుతాం. సో లోడ్ అని చూడండి. సో అది బేసిక్ అయితే సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి మన నెట్వర్క్ ఇంటర్ఫేస్కి అటాచ్ చేస్తాం. ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు, మనకు మళ్ళీ కావాలంటే ఇక్కడికి వచ్చి మనం ఇన్స్టాన్సెస్కి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ మీద క్లిక్ చేసి చూపిస్తాయి కదా నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి ఈ మన సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసినాం. సో డైరెక్ట్గా మనం VMకి అటాచ్ చేయం, ENIకి అటాచ్ చేస్తాం.
సో ఇది మన సెక్యూరిటీ గ్రూప్స్ ట్రాఫిక్. సో దీన్ని బేసిక్గా స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అంటారు. ఎందుకంటే ఒక సైడ్ ట్రాఫిక్ ఓపెన్ చేస్తే ఇంకో సైడ్ అంటే ఇన్బౌండ్ ఓపెన్ చేస్తే ఇన్బౌండ్లో ఏదైతే పోర్ట్ ఓపెన్ చేస్తామో అవుట్బౌండ్లో అవసరం లేదు. అదే అవుట్బౌండ్లో ఓపెన్ చేస్తే ఇన్బౌండ్లో చేయక్కర్లేదు. సో ఒక సైడ్ చేసిన రెండు వైపులా పనిచేస్తుంది కాబట్టి దీన్ని స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అంటారు. అదే ఎన్ఏసిఎల్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ అని కాదు, డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు ఎన్ఏసిఎల్ని మనం సబ్నెట్ లెవెల్లో అప్లై చేసుకోవచ్చు. అదే ఒకవేళ మన ఇదనుకోండి, సెక్యూరిటీ గ్రూప్స్ అనుకోండి, ఈ సుట్కి కానీ లోడ్ బ్యాలెన్సర్స్కి ఆర్డిఎస్కి అప్లై చేసుకోవచ్చు. దీని మటుకు ఏమంటారు, ఓన్లీ సబ్నెట్కి అప్లై చేసుకోవచ్చు. దీన్ని స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అంటాం. దీన్ని సెక్యూరిటీ గ్రూప్ని దీన్ని ఏమంటాం, ఎన్ఏసిఎల్ని అయితే స్టేట్లెస్ ఫైర్ వాల్. సో చూద్దాం ఇప్పుడు ఎన్ఏసిఎల్ని మనం సబ్నెట్ లెవెల్ అప్లై చేసుకోవాలని చెప్పినాం కదా, దీన్ని మటుకు విఎం లెవెల్. సో మన బై డిఫాల్ట్గా మన ఎన్ఏసిఎల్ మనం ఎప్పుడైతే సబ్నెట్ క్రియేట్ చేస్తామో దానికి అది బై డిఫాల్ట్ ఒక ఎన్ఏసిఎల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వస్తే ఎన్ఏసిఎల్ అని కొట్టామనుకోండి, ఇక్కడ చూడండి ఒక ఎన్ఏసిఎల్ ఆల్రెడీ క్రియేట్ అయింది. దాంట్లో 2 సబ్నెట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్, అంటే మనం వాడుతున్న సబ్నెట్ కూడా ఆల్రెడీ దీంట్లో ఒక భాగమే అనమాట. సో దీంట్లో ఎలా అంటే దీన్ని మనం ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్ ట్రాఫిక్ అలో ఉంది. ఇక్కడ మళ్ళీ ఆల్ ట్రాఫిక్ డినై అని ఉంది. సో దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఎన్ఏసిఎల్ ఉంది అనుకుందాం. సారీ, ఇది ఒక సబ్నెట్ అనుకుందాం. దీని లోపల ఒక విఎం ఉంది. ఇది ఈసీ. సో ఈ సబ్నెట్ దీని లోపల ఒక విఎం ఉంది. ఇది సబ్నెట్. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇప్పుడు ఇది ఎన్ఏసిఎల్ అనుకోండి, ఇది ఎన్ఏసిఎల్. సో బేసిక్గా దీనికి అటాచ్ చేసినాం మనం సబ్నెట్కి. సో ఇక్కడ ఏవైతే రూల్స్ ఇస్తామో మన ఎన్ఏసిఎల్లో ఆ సబ్నెట్ మొత్తానికి అప్లై అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్ఏసిఎల్లో నువ్వు ఏం చేసినావు అంటే పోర్ట్ 12 ఓపెన్ చేసినావు. మొత్తం కాకుండా ఇక్కడ ఏం చేస్తాం, పోర్ట్ 12 ఓపెన్ చేసినాం. ఇన్బౌండ్ అని చెప్పలేము. బేసిక్ ఏంటంటే మేము ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు, సెక్యూరిటీ గ్రూప్స్లో నెట్వర్క్ బ్లాక్ చేయడానికి ఉంటుందా అంటే సెక్యూరిటీ గ్రూప్లో నెట్వర్క్ బ్లాక్ చేయడం అనే ఆప్షన్ లేదు. కానీ బై డిఫాల్ట్గా మొత్తం అంటే మనం స్పెసిఫిక్ పోర్ట్ని బ్లాక్ చేయలేము. కంప్లీట్గా ఆల్ పోర్ట్స్ని బ్లాక్ చేసి ఉంటాయి. మనకి ఏవైతే అవసరమో ఆ పోర్ట్స్ ఓపెన్ చేసుకుంటాం సెక్యూరిటీ గ్రూప్లో అయితే. ఎన్ఏసిఎల్ ఏంటి, మనం ఒక పోర్ట్ని ఓపెన్ చేయొచ్చు, ఒక పోర్ట్ని బ్లాక్ కూడా చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా చేసుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చామనుకోండి, ఇప్పుడు ఇది మొత్తం ట్రాఫిక్ క్లోజ్ చేసి జస్ట్ పోర్ట్ నెంబర్ 22 అని ఇచ్చిన, సారీ రూల్ నెంబర్ ఇది ఇంక్రిమెంటల్ ఆర్డర్లో పనిచేస్తుంది. ఏదైతే రూల్ నెంబర్ తక్కువ నెంబర్ ఉంటుందో, అంటే ఇప్పుడు 100 కన్నా తక్కువ ఉందనుకో, ఆ తక్కువ నెంబరే అప్లై అవుతుంది. సో తక్కువ నెంబర్స్ ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ నేను ఎస్ఎస్ఎస్ పోర్ట్ ఓపెన్ చేసిన అనుకోండి, ఫ్రమ్ ఎనీవేర్ సోర్స్ చేంజ్ అండ్ సేవ్ చేసిన అనుకోండి. సో మళ్ళీ ఇక్కడికి వస్తా, ఎన్ఏసిఎల్లో ఒక రూల్ అప్డేట్ చేసిన. ఏందది, ఎన్ఏసిఎల్. ఓకే, ఇక్కడ అవుట్బౌండ్ ట్రాఫిక్ వచ్చేసి అవుట్బౌండ్లో కూడా నేను ఎస్ఎస్ఎస్ ఇచ్చిన. సో ఇన్బౌండ్లో ఎస్ఎస్ఎస్ పోర్ట్ ఓపెన్ చేసిన, మిగతా అంతా డినై చేసిన. అవుట్బౌండ్లో కూడా ఎస్ఎస్ఎస్ పోర్ట్ ఓపెన్ చేసి మిగతా మొత్తం డినై చేసిన. ఇప్పుడు మన సిఎండికి వచ్చి నేను మళ్ళీ కనెక్ట్ అయ్యాను అనుకోండి, కనెక్ట్ అవ్వట్లా. అసలు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, నేను పోర్ట్ 12 ఓపెన్ చేసిన, పోర్ట్ 12 అది ఇన్బౌండ్లో ఓపెన్ చేసిన, అవుట్బౌండ్లో కూడా ఓపెన్ చేసిన, స్టిల్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే
బేసిక్గా మనం కనెక్ట్ అవుతున్నప్పుడు బయట నుంచి ఇంటర్నెట్ నుంచి ఇది ఇంటర్నెట్ అనుకోండి, ఇది మన ల్యాప్టాప్. ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతున్నాం. ట్రాఫిక్ ఎలా వస్తుంది? ఇక్కడ నుంచి ఇంటర్నెట్కి వచ్చి, ఇక్కడ నుంచి ఎన్ఏసిఎల్కి వచ్చి, పోర్ట్ 12 ఓపెన్ ఉందంటే ఓకే ఓపెన్ ఉంది, ఇలా వచ్చి ఈ నుంచి మళ్ళీ రిప్లై అవుతుంది. కానీ రిప్లై అయ్యేటప్పుడు సేమ్ పోర్ట్ నెంబర్లో వెళ్ళదన్నమాట. బేసిక్గా అవైలబుల్ 65535 పోర్ట్స్లోంచి, అంటే బేసిక్గా దీన్ని అఫార్మల్ పోర్ట్ రేంజ్ అంటే ర్యాండమ్ పోర్ట్ తీసుకుంటుంది. ఎక్కడ నుంచి 1024 నుంచి 65535 ఈ పోర్ట్ మధ్యలో ఏదో ఒక పోర్ట్ని ఓపెన్ ఉన్న అవైలబుల్ ఉన్న పోర్ట్ని చూస్ చేసుకుంటుంది. సో మనం ఏం చేసినాం, పోర్ట్ 12 ఓపెన్ చేసినాం ఇన్బౌండ్కి, అవుట్బౌండ్ కూడా పోర్ట్ 12 ఓపెన్ చేసినాం. బట్ ఇదేంది, ఈ బయటికి వెళ్ళేటప్పుడు పోర్ట్ నెంబర్ 12 అప్పుడు డిఫరెంట్ పోర్ట్ పైన వెళ్తుంది. సో అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు. అందుకే ఏం చేస్తామంటే బేసిక్గా ఇక్కడికి వచ్చేసి ఎన్ఏసిఎల్లో ఇంత తలకాయ నొప్పి బేసిక్గా ఎన్ఏసిఎల్ లెవెల్లో ఎవరు ట్రాఫిక్ని అంత మాడిఫై చేయరు ఇక్కడ రూల్స్ని. ఎందుకంటే చిన్న తప్పు జరిగినా మొత్తం ఆ సబ్నెట్లో ఉన్న మషన్లన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసి ఇన్బౌండ్ రూల్ 22 ఓకే ఓపెన్ చేసినాం. అవుట్బౌండ్ రూల్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ అవుట్బౌండ్ అని కొట్టేసి ఇక్కడ మన కస్టమ్ పోర్ట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కస్టమ్ టీసీపీ అని ఇచ్చేసి పోర్ట్ రేంజ్ ఇచ్చుకోవాలి. 1024 నుంచి 65535 ఈ పోర్ట్ రేంజ్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మన దీనికి వచ్చి మళ్ళీ కనెక్ట్ అయిపోతాం. ఈసారి కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అయిపోయినాం. ఇక్కడ సూడో ఎస్ఏని కొట్టి ఇక్కడ నేను నెట్ స్టార్ట్ -a అని ఇచ్చేసి గ్రెప్ SSH అని కొట్టాను అనుకోండి. నెట్ స్టార్ట్ ఓకే, దీంట్లో ఇది ఉబుంటు వర్షన్ తీసుకున్నా, దీంట్లో లేనట్టున్నాయి. ఈ కమాండ్ రన్ చేద్దాం. ఓకే, మనం ట్రాఫిక్ బయటకు వెళ్ళట్లేదు కాబట్టి కనెక్ట్ అవ్వట్లేదు. అంటే అది డౌన్లోడ్ అనేది చూస్తున్నాం కదా. సో దాని బదులు నెట్ స్టార్ట్ కమాండ్ ఉన్న వాళ్ళు బేసిక్ అయితే. సో బై డిఫాల్ట్ దీంట్లో లేనట్టుంది. నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్కి వచ్చేస్తా. దీంట్లో అవుట్బౌండ్ ట్రాఫిక్ మొత్తం అలో చేద్దాం. అలో ఉందా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను ఎన్ఏసిఎల్కి వచ్చేసి ఈ రూల్స్ మార్చేసి మళ్ళీ మనం జస్ట్ ఏం చేశానంటే ప్రస్తుతానికి ఇన్బౌండ్ ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తా, అవుట్బౌండ్ కూడా ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తా ప్రస్తుతం, జస్ట్ అప్డేట్ చేసేంత వరకు. మళ్ళీ మన ప్రీవియస్ రూల్స్కి మార్చేస్తా. సో ఇదే తలకాయ నొప్పి బేసిక్గా. ఎన్ఏసిఎల్ లెవెల్ని గెలికేస్తే ఇలాంటి తలకాయ నొప్పులు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం నెట్ స్టార్ట్ కమాండ్ వర్క్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ఆ రూల్స్ని మళ్ళీ మార్చేస్తా. సో ఇన్బౌండ్ ఏం చేస్తున్నా, ఓన్లీ పోర్ట్ నెంబర్ 22ని ఓపెన్ చేస్తున్నా. SSH ఫ్రమ్ ఎనీవేర్. ఇన్బౌండ్లో ఇచ్చేసిన. అవుట్బౌండ్లో వచ్చేసి నేను ఇందా చెప్పినట్టు మనం ఇట్లా కస్టమ్ పోర్ట్ 22 ఇస్తే నీకు ట్రాఫిక్ బయటకు వెళ్ళదు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక రేంజ్ ఇచ్చుకుంటున్నా, ఒక పోర్ట్ రేంజ్ ఇచ్చుకుంటున్నా. ఇక్కడ నుంచి 1024 నుంచి 65535 ఈ రేంజ్లో ఇచ్చుకుంటున్నా. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం నెట్ స్టార్ట్ -a అని కొట్టామనుకోండి, మొత్తం నీకు మనకేం చూపిస్తుంది అంటే ఇక్కడ సర్వీసెస్ ఎక్కడెక్కడ లిజన్ అవుతుందో అది మొత్తం చూపిస్తుంది. ఇదంతా ఎక్కడ కష్టం కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే గ్రెప్ చేస్తున్నాను, అంటే దాంట్లో సెర్చ్ చేసుకుంటున్నా SSH కోసం. చూస్తే ఇక్కడ చూడండి SSH ఎక్కడి నుంచి లిజన్ ఎస్టాబ్లిష్డ్, ఇక్కడ చూడండి 4374 ఈ పోర్ట్, ఇక్కడ ఈ పోర్ట్ నుంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అని చూడండి. మీ పాత కనెక్షన్ కూడా కరెక్ట్గా టర్మినేట్ అయినట్లేవు. సో చూడండి ఇక్కడ 1024 నుంచి 65535 పోర్ట్స్ మధ్యలో చూస్ చేసుకుంది. ఇది
సో ఇట్లా అందుకని చెప్పేసి మనం ఇన్బౌండ్తో పాటు అవుట్బౌండ్ కూడా స్పెసిఫిక్ పోర్ట్ రేంజ్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే బయట నుంచి 22కి వస్తే బయటికి ట్రాఫిక్ బయటకు వెళ్ళేటప్పుడు సేమ్ పోర్ట్ పైన వెళ్ళదు. దానికి అవైలబుల్ ఉన్న పోర్ట్ల నుంచి చూస్ చేసుకుంటుంది. సో ఇది ఎన్ఏసిఎల్ అనమాట. సో బేసిక్గా ఎన్ఏసిఎల్ లెవెల్లో చాలా తక్కువ మంది పనిచేస్తుంటారు. సో సో అది ఎన్ఏసిఎల్కి అండ్ సెక్యూరిటీ గ్రూప్స్కి ఉన్న వ్యత్యాసం అది అనమాట. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏడబ్ల్యూఎస్లో మనకి నెట్వర్క్ ఫైర్ వాళ్ళు, డిఎన్ఎస్ ఫైర్ వాళ్ళు, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాళ్ళు ఇవి ఉన్నాయి. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.